ప్రేమ మోసమా ఎపిసోడ్ 14. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. బయట డొక్కు మోటార్ సైకిల్ ఆగిన శబ్దం వినిపించింది. అది విని స్వప్నిక గుండెలు గుబగుబలాడాయి. పరంకుశం లోపలికి వచ్చాడు. వచ్చేవన్నమాట అని అదోలా నవ్వుతూ అన్నాడు పరంకుశం. రాక ఎక్కడికి పోతావులే అన్న భావం కనిపించిందా నవ్వులో. బావని చూడగానే సన్నగా ముచ్చెమటలు పోయే సాగాయామెకి. ఒంటరిగా రాలేదు, అల్లుడుగారిని వెంటబెట్టుకొని మరీ వచ్చింది. అనుకోని పరిణామాల వల్ల హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. అంతా చెప్పిందిలే, అదంతా తిరిగి తవ్వుకోవడం ఎందుకులే గాని జరగాల్సింది చూద్దాం అని అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు మాటలు పట్టించుకోకుండా స్వప్నికని అశాంతం దేగ కళ్లతో పరిశీలించాడు. ఆమె కంగారు చూసి పెదాలు విడివిడకుండా నవ్వాడు. యాస్టరిస్క్ నేర్చినమ్మ బొంక నేర్వదా అని అది కట్టు కథలు చెప్పడం, మీరు నమ్మేసి క్షమించేయడం అన్నీ అయ్యాయన్నమాట అని అన్నాడు. కట్టుకదిం కాదు అని రోషపడింది స్వప్ని. ఆహా, అలాగా? నాకు తెలియదు కదా మరదలు పిల్ల. పెళ్ళెప్పుడు చేసుకున్నారు అని అడిగాడు. 2-3-4 నెలలు అయింది అని దేవుడిచ్చిన ముఖంతో చెప్పింది. విన్నావా, మామయ్య చేతిలో సెల్లు ఉంది, ఇంట్లో కంప్యూటర్ ఉంది, దానికి నెట్ కనెక్షన్ ఉంది. మన చెవినీయడానికి వీలు కుదరలేదు. మా చెవుల్లో కాలీఫ్లవర్లు కనిపిస్తున్నాయా అని గద్దించాడు పరంకుశం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఉన్నమాట చెప్పాను కదా డాడీ అంది స్వప్నిక. డాడీ కాదు నాన్న కూచి, నా వంక చూసి చెప్పు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడొచ్చి చెబుతున్నావంటే నీళ్లోసుకున్నావా అని అడిగాడు. ఆ మాటకి తల అడ్డంగా ఊపింది తత్తర పడుతూ. వేవిళ్ల బాధ తట్టుకోలేక వచ్చావేమో అనుకున్నానులే. పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? ఆర్య సమాజంలోనా అని అడిగాడు. రిజిస్టర్ ఆఫీసులోనట సర్టిఫికెట్ ఉందిట అని సుబ్బారావు అందుకున్నారు. కాఫీ తెచ్చావా? ఏం లేదు, ఫోటో కట్టించి గోడకి తగిలిద్దామని అని వెటకారంగా అన్నాడు. మాకసలు ఆ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్లు ఏవి అక్కర్లేదు. మాకు ఒకరి మీద ఒకరికి భూదేవంత నమ్మకం, ఆకాశమంత భరోసా ఉన్నాయి. మేము ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని అంది. అబ్బో, మనం అనుకున్న దానికన్నా చాలా పెద్దదైపోయింది మావయ్య మన స్వప్నిక. మెడలో తాళి, నల్లపూసలు, కాలికి మట్టెలు ఏవి అక్కర్లేదట. చాలా అడ్వాన్స్ అయిపోయారు అన్నాడు. అవును, అక్కర్లేదు ఇప్పుడేంటట అని లేచి నిలబడి గద్దించింది స్వప్ని. బావతో మాట్లాడుతున్నావే అని తల్లి వారించింది. ఎవరైనా కావచ్చు, నన్ను తప్పు పడితే సహించను అని రోషంగా అంది. నాకు అంత అర్థమైంది మామయ్య, మనం ఒక అందుకు పోస్తే తను ఇంకొందుకు తాగింది. మనం ఒకటనుకుని స్వేచ్ఛ ఇస్తే తను ఇంకో రకంగా ఉపయోగించుకుంది. నా భయాలన్నీ నిజమయ్యాయి, అందులో సందేహం ఏమీ లేదు అని అన్నాడు. ఏంటి మీ భయం? బరితెగించి తిరుగుతున్నాననా అనే స్వప్ని సూటిగా ప్రశ్నించేసరికి కలవరపడ్డారంతా. మందలించారు గాని ఆమె వినే స్థితిలో లేదు. నా ఇష్టం వచ్చినట్లు బతుకుతాను, ఇష్టమైన వాళ్లతో కలిసి ఉంటాను. ఏం చేస్తారు? మెడ కోసి మెలేస్తారా అని పరంకుశాన్ని సవాలు చేసింది. మా చెయ్యి దాటిపోయాక ఇంకా మేం చేయగలిగేది ఎంత ఉంటుంది గాని. కూర్చో ఆవేశం కాదు, ఆలోచన కావాలి, లోకజ్ఞానం కావాలి అని అన్నాడు. బావగారి మాటలకు స్తంభాలించుకుని కూర్చుంది స్వప్ని. చూడు స్వప్నిక, నీకు అందముంది, వయసు ఉంది, శక్తి ఉంది, సాహస గుణం ఉంది. కాని ఇవన్నీ రేపటికి ఉండవు. అప్పుడు కూడా అతడు నిన్ను అంటిపెట్టుకొని ఉండాలి. నీ సుఖసంతోషాల కోసం పాటుపడాలి. నిన్ను ఎవరైనా అవమానిస్తే వాళ్లకి బుద్ధి చెప్పాలి. నీ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పి పెద్ద చేయాలి. నీకోసం, నీ పిల్లల కోసమే బతకాలి. నిన్ను ఎవరైనా ఎత్తుకపోతే అతగాడితో యుద్ధం చేసి మరి నిన్ను రక్షించాలి. అలా చేయగలడా నువ్వు పెళ్లి చేసుకున్నానానంటున్నవాడు అని అడిగాడు. ఆ మాటలు విని స్వప్నిక పెదవి కొరుక్కుంది. ఆలోచనలో పడింది. ఆ కోణం నుంచి ఆలోచించలేదు. నిజానికి తామూహించుకున్న సహజీవనంలో వాటికి స్థానమే లేదు. ఇక ఆ రామాయణం ఎందుకులే పరంకుశం. మన భారతం చూడు అని అసహనంగా అన్నారు సుబ్బారావు. మనకు కావాల్సింది రామాయణమే బావా. సీత ఎవరు? ఒక మహారాజు గారాల పుత్రిక, ఇంకో మహారాజు కోడలు. అలాంటి ఆమె భర్త అరణ్యవాసం వెళ్లాల్సి వస్తే ఏం చేసింది? పుట్టింటికి పోయిందా? అత్తింట్లో ఆగిందా? ఊహూ, భర్తతోనే తన సుఖం అనుకుంది. ఇహ తనని నమ్మి వెన్నంటి వచ్చిన సీత కోసం రాము తీసుకెళ్తాడు ఏం చేశాడు? ఆమెకు ఎలాంటి కష్టం కలక్కుండా చూశాడు. ఆమె బంగారు లేడిని కోరింది. రాముడు మూర్ఖుడు కాదు, అన్నీ తెలిసినవాడు. అయినా భార్య కోరిక నెరవేర్చాలనుకున్నాడు. రిస్కు తీసుకున్నాడు అని పరంకుశం మాటలకి రామ కథని నెమరు వేసుకోసాగింది స్వప్ని.
సీతని రావణుడు మోహించి అపహరించాడు. అతడు రాజే, పరక్రమవంతుడే, మహాభక్తుడే, అయినా ఆమె అతన్ని వరించలేదు. అసహించుకుంది. నా భర్త వస్తాడు, నిన్ను చంపి సగౌరవంగా నన్ను అని చెప్పింది. మనస్ఫూర్తిగా విశ్వసించి నిరీక్షించింది. ఆమె నమ్మకాన్ని బొమ్మ చేయలేదు రాముడు. అది అలా ఉండాలి భార్యాభర్తల బంధం. అందుకే సీతారాముళ్ళు ఆదర్శమూర్తులయ్యారు. ఏ కాలానికి అయినా సరే వాలే ఆదర్శం, స్ఫూర్తి అన్నాడు పరంకుశం. మరి అంత గొప్ప రాముడు ఏం చేశాడు? ఇతని అవమానించి అగ్నిలోకి దూకమన్నాడు అని వ్యంగంగా అంది స్వప్నిక. పాయింటే, వనవాసం పూర్తయింది. జనావాసానికి వెళ్లబోతున్నాడు. రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. అంచేత సీత పవిత్రతని సమాజానికి, ముఖ్యంగా తన ప్రజలకు చోటు చెప్పడం అవసరం. ఆమె నీతి తప్పనిదని, భార్యగా మహారాణిగా అర్హురాలని మెసేజ్ ఇవ్వాల్సి ఉంది. అందుకే అలా చేశాడు అని అన్నాడు పరంకుశం. అయినా తర్వాత ఎప్పుడో ఎవడో వంకర కూతలు కూశాడిగా అంది స్వప్ని. సమాజంలో అన్ని రకాల వాళ్లు ఉంటారు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. స్త్రీ పురుషుల ప్రవర్తన సమాజానికి గీటురాయి. మనసా వాచా కర్మణా స్త్రీ పురుషుల్ని బంధించేది పెళ్లి అని అన్నాడు. కరెక్ట్. ఒక ఆడని ఒక మగని విడిపోకుండా తాళ్లతో బంధించి ఉంచేదే పెళ్లి, అంతే కదా బావగారు అని అంది స్వప్ని. పరంకుశం తప్ప ఆమె వ్యంగ్యానికి. అప్పుడు నవ్వినా నవ్వుకి అదిరిపడ్డారంతా. పెళ్లి గురించి నీకు చాలా తెలిసే, అసలు వివాహ వ్యవస్థ ఎలా పుట్టిందో నీకు తెలుసా స్వప్ని అని అడిగాడు. దానికి తల అడ్డంగా ఊపింది. తెలియాల్సిన అవసరం లేదు అని అనబోయి మింగేసింది. శ్వేతకేతువు అనే సంస్కర్త వివాహ వ్యవస్థకి రూపకల్పన చేశాడు. ఆనాటి కాలంలో మగాడు ఆడదాని ఎలావోలా ప్రలోభ పెట్టి తన కోరిక తీర్చుకునేవాడు. బలమైన వ్యవస్థ, కట్టుబాట్లు లేవు. శ్వేతకేతువు తండ్రి ఉద్దాలకుడనే ముని. అతడి ఇంటికి వచ్చిన ఓ అతిథి ముని భార్యతో పొందు కోరాడు. సాధ్వి అయిన తన తల్లిని పరాయివాడు కామించడం శ్వేతకేతువుకి దుర్భరంగా తోచింది. తపశ్శాలి అయిన అతడు ఉగ్రుడయ్యాడు. వివాహితను ఇతరులు కోరడానికి వీలులేదని కట్టడి ఏర్పాటు చేశాడు. సామాజికమైన, నైతికమైన కట్టుబాట్లు విధించి వివాహ వ్యవస్థకి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు అని అన్నాడు పరంకుశం. అంటే ఒక మగాడు మగజాతి కోసం ఏర్పాటు చేసిన ఇనుపచట్రం పెళ్లి. స్త్రీని బంధించి ఉంచడానికి, ఆమె స్వేచ్ఛని హరించి అనగదొక్కడానికి, తన అదుపాజ్ఞలో ఉంచుకోవడానికి, తనకి వండి వార్చడానికి, తనకి సర్వసుఖాలు అందించడానికి, సేవకురాలిగా పడిఉండటానికి, తనకే పిల్లల్ని కనడానికి మగాళ్లు పన్నిన భయంకర కుట్ర పెళ్లి. స్త్రీ రెక్కల్ని కత్తిరించి, మెదడుని డ్రీమ్ చేసి ఆమెనో అసహాయురాలిగా, బానిసగా చేసిన దుర్వావస్థ పెళ్లి. ఆడ మగ కలిసి ఉండడానికి ఎవరి వ్యక్తిత్వాన్ని వారు, ఎవరి అస్తిత్వాన్ని వారు కాపాడుకుంటూ సహజీవనం సాగించడానికి మీరు ఒప్పుకోరు. అదేదో అరాచకానికి, విశృంఖలత్వానికి దారితీస్తుందని గగ్గోలు పెడతారు. హీనంగా చూస్తారు, ఈస్తిస్తారు. ఫారిన్ కంట్రీస్లో ఎందరో అలా హాయిగా జీవిస్తున్న సంగతి మీరు పట్టించుకోరు. ఎందుకంటే మీరు మగమహారాజులు అని అంది స్వప్ని. ఆమె మాటలకి ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయారంతా. తల్లి అయితే నోరెళ్లబెట్టేసింది. తండ్రి బుర్ర గోక్కున్నాడు. పరంకుశం మాత్రం నేను ఊహించగలను అన్నట్టు చూశాడు. ఆడవాళ్లు ఆర్థిక స్వేచ్ఛ అభించేసరికి నేనే గ్రేట్ అనుకుంటారు. నేనొక్కదాన్నే చక్రం తిప్పేయగలననుకుంటారు. అది ఓ అందమైన భ్రమ. ఆడమగ ఇద్దరికీ కూడా రెండో వారి తోడు కావాల్సిందే. అది ఒకరోజు 2 రోజులు కాదు, జీవితాంతం కావాలి. ఇద్దరు 2 రథచక్రాలలా కలిసి ఉంటేనే రథగమనం ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. రెండువేటి ఇష్టానుసారం అవి తిరిగితే రథం బోల్తా పడుతుంది అని అన్నాడు. అందుకని ఆడదే తన్ను తాను సమర్పించుకోవాలి. దాసోహం అవ్వాలి, బానిసలా మారాలి. ఎంత సంపాదించినా, ఎన్ని శక్తియుక్తులున్నా, మరెన్ని అధికారాలు కలిగి ఉన్న సరే మగాడికి పాదక్రాంతం కావాలి. అప్పుడే ఆమె తరిస్తుంది, గొప్పదవుతుంది. మీలాంటి వాళ్ల చేత పతివ్రత అంటూ పొగడబడుతుంది అంతే కదా అని అంది స్వప్ని. పిచ్చిదానా, ప్రకృతి స్త్రీకి కొన్ని అదనపు బాధ్యతలు కల్పించింది. పితృస్వామిక సమాజం మగాడికి కొన్ని సౌకర్యాలు, కొంత ఆధిక్యత ఇచ్చిన మాట నిజమే. కాని ఆడ మగ ఎలాంటి బంధం లేకుండా కలిసి ఉంటే నష్టపోయేది ఆడది. మగాడు చిత్తకార్తీ కుక్కలాంటివాడు. ఎవరితో బడితే వాళ్లతో పోతాడు, ఆపైన దులిపేసుకుంటాడు. ఆడది అలా చేయలేదు. గర్భం మోయాలి, పిల్లల్ని కనాలి, పెంచాలి. మగాడు ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోకుండా ఒక స్త్రీని అంటిపెట్టుకొని ఉండేలా చూస్తూనే కుటుంబ బాధ్యతని భుజాలకి ఎక్కించింది పెళ్లి అని అన్నాడు. పెళ్లైనా పక్కదారులు తొక్కేవాళ్లు, ఆడవాళ్లకి అన్యాయం చేసేవాళ్లు సెకండ్, థర్డ్ సెటప్పులగాళ్లు లేరా అని ప్రశ్నించింది స్వప్ని. కుక్క మూతి పిందెలు ఎప్పుడూ ఉంటాయి. వారిని సమాజం వెనకేసుకురాదు, గౌరవం ఇవ్వదు. భార్యాభర్తలు విడిపోతామంటే సమాజం హర్షించదు. ఎలాగోలా కలిసి ఉండేలా చేస్తుంది. ఇద్దరితో పాటు ముడివడిన పిల్లల భవిష్యత్తు,
తద్వారా సమాజ ఉన్నతిని దృష్టిలో పెట్టుకొని అలా ప్రవర్తిస్తుంది. అవసరమైతే బంధుమిత్రులు రంగంలోకి దిగి ఒత్తిడి తెస్తారు. కోర్టు సైతం విడాకులకు ఎంతో సమయం తీసుకుంటుంది. మరో అవకాశం ఇస్తుంది. గురక పెడుతున్నాడని ఈమె, లావెక్కిందని అతడు, చిన్న చిన్న కారణాలకే తేలిగ్గా విడాకులు తీసుకుంటారు పాశ్చాత్య దేశాల వారు. వారికి భౌతిక సుఖాలు, స్వసంతోషాలు ముఖ్యం. మనం అలా కాదు. అందుకే భౌతిక సుఖాలాలే ప్రధానమనుకున్న అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుకుపోతుంది. తృప్తి, పొదుపు, పరలోక చింతన గల భారతదేశం రోజురోజుకి బలపడుతుంది, ప్రబల శక్తిగా ఎదుగుతుంది అని అన్నాడు. దాంతో స్వప్నికకి ఏం మాట్లాడాలో తెలియలేదు. మోహం ఎర్రగా అయిపోయింది. ముక్కుపుటాలేగరేస్తూ నేలచూపులు చూస్తుండిపోయింది. కూతురి స్థితి చూసి సుబ్బారావుకి జాలేసింది. ఇప్పుడు ఈ చర్చలు రాద్ధాంతాలు మనకెందుకు పరంకుశం? వాళ్లేదో చేశారు. పెద్దవారిగా మనం ఏం చేస్తే వాళ్లకి రక్షణగా ఉంటుందో చెప్పు. పాయింట్. అలా చేద్దాం అని అన్నాడు. వివాహం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, ఇరు కుటుంబాల మధ్య జరుగుతుంది. రహస్యంగా గాక సమాజం ఎదుట బహిరంగంగా జరిగే వేడుక అది. అబ్బాయి తల్లిదండ్రులు ఎవరో మనకి ఎదురుపడ్డ గుర్తించలేం. ఇక బాంధవ్యం ఏం కలుస్తుంది? అంచేత వాళ్లు మనం కలిసి మాట్లాడుకుని వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని అన్నాడు పరంకుశం. దాంతో సర్రున లేచింది స్వప్ని. నేనొప్పుకోను. పెళ్లయ్యాక మళ్లీ పెళ్లి ఏమిటి? అతడు నా గురించి ఏమనుకుంటాడు? అతడి ముందు తలెత్తుకోగలనా? ఫ్రెండ్స్ అంతా నవ్వరు. ఇంకా శంఖంలో పోయాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, రిజిస్టర్ ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తాను. ఇంకెవరు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం నేను సహించను అని కోపంగా లోపలికి వెళ్లిపోయింది. దాంతో అక్కడ కూర్చున్న వారిలో ఎవరికి ముఖాన కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది.